ఎండాకాలం సెలవులు అయిపోయి పిల్లలు బ్యాగ్ సంకలేసుకొని బడి బాట పట్టే టైం దగ్గరకు వచ్చింది. ఇన్ని రోజులు పిల్లలు పంతులు లేక బడులు దుమ్ము పట్టున్నాయి. సాలె పురుగులు, గూళ్ళు, పిట్ట పిల్లలు గుడ్లు పెట్టినాయి. కొన్ని దిక్కులల్లా పాములు, తేళ్లు కూడా ఇండ్లు కట్టుకొని సంసారం చేస్తున్నాయి కావచ్చు. అట్లున్న బడులను వాళ్ళతోని వీళ్ళతోని ఊడిపించి కడిగించి సాపు చేయిస్తారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రము బడులను సాపు చేసే గొప్ప కార్యాన్ని యోగి పెద్దసారి ముంగటేసుకున్నాడు. వారెవ్వా! బండి సంజయ్ సారా మజాకా? చదువుల ఇలువ తెలిసి చదువుకుంటే ఎంత మంచిదో తెలిసి నేటి బాలలే రేపటి పౌరులు అని మనసు నిండా నమ్మి ఎండాకాలం సెలవుల తర్వాత బడికి రాబోతున్న పిల్లల కోసము బడి బల్లలు సాపు చేస్తున్నాడు. ఇట్లా మురికిని అడిగి ముద్దుగా తయారు చేస్తున్నాడు. అంగి నలగకుంటా మీదొక్క నీళ్ళ సుక్క పడకుంటా మట్టి మసి మరకలు అంటకుంటా నీళ్ళపై బట్టి కడుగుడు అంటే మామూలు ముచ్చట. సార్ నీళ్ళు పోస్తుంటే కడుమూలు చీపులు పట్టి ఉడుస్తున్నారు. కడుగుడు అంటే గిట్లనే నా సారు చెమటలు రావాలి, ఏదో వీడియో కోసము సోషల్ మీడియా కోసమే చేసినట్టు ఉన్నదని అనుకుర్రి బండి సార్ ఫ్యాన్స్ అట్ అవుతారు. మళ్ళీ ఇట్లా చేసుడు మంచినే ఉన్నది కానీ అదే చేతోని సంజయ్ సార్ కొన్ని పనులు చేయాలని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక అవేంటి అని అంటే 100,000 సర్కార్ బడులకు బాత్రూమ్లు కూడా లేవు. వాటిని గుర్తించి ఆడవిల కోసం కట్టిస్తే మంచిది అంటున్నారు. అట్లనే ప్రహరీ గోడ లేని ప్రతి స్కూల్ కు రక్షణ కల్పిస్తే బాగుంటది అంటున్నారు. ఇక పంతులున్న కాడ పిల్లలు లేరు, పిల్లలున్న కాడ పంతులు లేని బడులు ఎన్నో ఉన్నాయి. ఇక వీటిని సరి చేస్తే ఇంకింత మంచిది అంటున్నారు. అట్లనే ఆడవిలను సిడాయించే ఫాల్తుగాలు తయారవుతున్నారు ఇవాళ రేపు. వాళ్లకు పోక్సో చట్టం గురించి వివరంగా బండిసారే చెప్తే మస్తు మంచిగా ఉంటదని అంటున్నారు. కాంగ్రెస్ సర్కారు వేల కొద్ది సర్కార్ బడులను మూసేయించే ఉపాయం చేస్తున్నది. దాని మీద పోరాటం చేస్తే బీదల పిల్లలకు చదువు దూరం కాకుండా ఉంటది అంటున్నారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ పెద్ద పెద్ద స్కూల్ నడుపుతున్న మల్కా కొమరయ్య సార్తో కలిసి ప్రైవేట్ బడుల ఫీజులు తక్కువ చేయాలని పోరాటం చేసి ఫీజులు తక్కువ చేస్తే సంబరపడతామని అంటున్నారు. ఉచిత పథకాలు అన్ని బంద్ కావాలి, ఒక్క విద్యా వైద్యము ఉచితంగా అందుతే చాలు అనే బీజేపీ కార్యకర్తల పిల్లలను సర్కారు బడులలో ఏరేటట్టు బండి సంజయ్ సార్ చెప్పాలని కోరుతున్నారు. ఇక